ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఈరోజు కిడ్నీ దినోత్సవం సందర్భంగా పేషెంట్స్ లాగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా రోజు దినచర్య చేస్తే మన కిడ్నీకి మంచిగా ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. దాంట్లో ప్రత్యేకంగా 8 రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఏ ఏజ్కి చెందిన వారైనా ఎప్పుడైనా ఫిట్గా అండ్ యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ మన కిడ్నీకి సంబంధించిన అండ్ మన బాడీలో ఏ పార్ట్ సరిగ్గా పనిచేయాలన్నా దానికి ఆహారం క్రమంగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 40 ఏజ్ దాటిన వాళ్ళందరూ కంపల్సరీగా బ్లడ్ షుగర్ అనేది చెక్ చేయించుకోవాలి అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి. సో దానికి సంబంధించి కొంచెం బ్లడ్ షుగర్ చెకింగ్ 40 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి. తగినంత మోతాదులో ఎప్పుడూ నీరు కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలవాట్లు మాత్రం తక్కువ ఉండాలి. అంటే స్మోకింగ్ అనేది అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవి కిడ్నీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ అవాయిడ్ చేయాల్సినవి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అండ్ మామూలుగా మనము జ్వరం, ఒళ్ళు నొప్పులకి జస్ట్ అట్లా మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పుల మందులు వాడుతూ ఉంటాం. అప్పటికప్పుడు ఆ నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఈ నొప్పుల మందుల వల్ల కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. అది ఆ టైంలో మనకు తెలియదు. బట్ కొన్ని రోజుల తర్వాత కాళ్ళు వాపులు రావడము, కంటి చుట్టూ వాపు రావడము, నొప్పులు రావడము అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మెల్లగా మనం రియలైజ్ అవుతాం ఏంటంటే అప్పుడు వాడిన నొప్పుల మందుల ఎఫెక్ట్స్ ఎప్పుడూ తెలియవు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఓవర్ ద కౌంటర్ అంటే మనకు నచ్చినట్లు వెళ్ళి మెడికల్ షాప్లో నొప్పుల మందులు తీసుకోవడం మానేయాలి. అలా ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎవరు ఏ రకమైన పేషెంట్స్ ఎక్కువ కిడ్నీ మీద శ్రద్ధ చూపించాలి అంటే షుగర్ పేషెంట్స్ అండ్ లావుగా ఉన్నవాళ్ళు అండ్ బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు. ఈ 4 అంటే బాగా లావుగా ఉండి ఆల్రెడీ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కానీ, బీపీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా కిడ్నీ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అంటే 40 ఏళ్ళు దాటి బీపీ, షుగరు, కిడ్నీ జబ్బు ఇంట్లో ఎవరికైనా ఉన్నా లావుగా ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కిడ్నీ టెస్ట్లో సీరం క్రియాటినిన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనం కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఏదన్నా వస్తే ముందుగానే తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కిడ్నీకి సంబంధించి మోస్ట్ కామన్గా పేషెంట్స్కి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం స్టోన్స్. దాన్ని రీనల్ కోలిక్ అంటారనమాట. ఆ స్టోన్స్ మూత్రపిండంలో అయినా ఫామ్ అవ్వచ్చు, మూత్రనాళంలో అయినా ఉండొచ్చు, లేకపోతే మూత్రాశయంలో అయినా ఉండొచ్చు. చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు నొప్పి కొంచెం తక్కువగా ఉంటుంది. అదే స్టోన్ సైజు పెరిగే కొద్దీ నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి మన సైడ్ నుంచి మనం ఏ రకంగా ప్రయత్నం చేయొచ్చు అండ్ ఏమి ఎక్కువ తీసుకుంటే మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. దాంట్లో కిడ్నీ స్టోన్స్ మోర్ దెన్ 5 mm అలా ఉన్నప్పుడు అవి పడిపోవడం కొంచెం కష్టం. మెయిన్గా కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలంలో డీహైడ్రేషన్కి గురైనప్పుడు వాటర్ తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనం పనిలో పడిపోయినప్పుడు కూడా వాటర్ సరిగ్గా తీసుకోము. అలా తీసుకోనప్పుడు కిడ్నీలో నుంచి మూత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మినిమం అట్లీస్ట్ 12 గ్లాసెస్ పర్ డే. ఆ అమౌంట్ ఆఫ్ అంత మోతాదులో అయినా మనం వాటర్ తీసుకోవాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్లో వల్ల కూడా స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. సోడియం అనేది తక్కువగా ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి. అంటే ఉప్పు కొంచెం తక్కువగా ఉండేవి. ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు మామూలుగా మనం ఫుడ్లో తీసుకునేవి ఏంటంటే నిల్వ పచ్చడిలో మామూలు మోతాదులో మామూలుగా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కంటే నిల్వ పచ్చడిలో 2-3 రెట్లు ఎక్కువగా మనకి ఉప్పు ఉంటుంది. సో దాన్ని నిల్వ పచ్చళ్ళని ఎప్పుడైనా ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే అది స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కూడా తక్కువ చేస్తుంది అండ్ బీపీ రావడాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ స్టోర్ చేసిన లిక్విడ్స్ని ఎక్కువగా తీసుకుంటే దాంట్లో షుగర్ అండ్ సోడియం 2 ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. స్టోన్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాలి, స్టోన్స్ రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ఒకసారి ఆల్రెడీ స్టోన్ వచ్చింది అంటే
వాళ్ళు కొంచెం యానిమల్ ప్రోటీన్ని తక్కువగా తీసుకోవాలి. అంటే మాంసం కొంచెం తక్కువ తినాలి. మాంసం ఎక్కువ తినే వాళ్ళకి స్టోన్స్ అండ్ వాటర్ తక్కువ తీసుకుని మాంసం ఎక్కువగా తింటే స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనకు ఒక అపోహ ఉంటుంది, స్టోన్స్ అంటే కాల్షియం తీసుకుంటే స్టోన్స్ మనకి ఎక్కువగా వస్తాయి, కాల్షియం టాబ్లెట్స్ వాడితే స్టోన్స్ ఎక్కువగా వస్తాయి అని. కాకపోతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన కాల్షియం వాడితే ఏమీ అవ్వదు. అండ్ డైట్లో మనకు కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న డైటే తీసుకోవాలి. మనకు స్టోన్స్ యూజువలీ 2 రకాలుగా ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండ్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. సో డైట్లో ఉండే కాల్షియం వల్ల ఆ కాల్షియం ఆక్సలేట్ అనేది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది అండ్ స్టోన్స్ యాక్చువల్లీ తక్కువగా ఫామ్ అవుతాయి. సో కాల్షియం రిచ్ ఉన్న డైట్ తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా దేంట్లో దొరుకుతుంది అంటే నువ్వులు అండ్ పల్లి పట్టి, వీటిలో కాల్షియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం రిచ్ ఉన్న డైట్ తీసుకుంటే మనకి స్టోన్స్ అనేవి తక్కువగా ఫామ్ అవుతాయి. అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ యూజువలీ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి వస్తుంది. సో మాంసం కూడా లిమిట్లో తీసుకోవాలి. అంటే రోజుకి ఒక 3 ounces to 5 ounces దాకా మీట్ మనం తీసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ని తీసుకోవాలి. అంటే ఆరెంజ్ జ్యూస్ అలాంటివి తీసుకున్నప్పుడు యూరిన్లో నుంచి స్టోన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, రోజుకి వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే స్టోన్ అనేది మనకి ఈజీగా పోతుంది. ఇవన్నీ తీసుకున్నా మనకి స్టోన్ ప్రాబ్లం వస్తుంది అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ రకమైన స్టోన్ మనకు వస్తుందో చెకప్ చేయించి చూపించుకోవడం బెటర్. అండ్ కిడ్నీ సమస్యల్లో యూజువలీ 2 రకాలు ఉంటాయి. అంటే అప్పటికప్పుడు సడన్గా వచ్చే కిడ్నీ సమస్య, దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఆర్ దీర్ఘకాలికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు అన్నమాట. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ యూజువల్గా షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి, లేదా ఇంట్లో ఆల్రెడీ పేరెంట్స్కి కానీ ఇంకా అన్నదమ్ములకు కానీ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి యూజువలీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళకి డైట్లో మళ్ళీ కొంచెం చేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం నీరు తీసుకునే ఛాన్సెస్ ఉండవు. అంటే మనకు యూరిన్ ఎంత మోతాదులో వస్తుందో అంత మోతాదులోనే నీరు తీసుకోవాలి ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు. ఎందుకంటే కిడ్నీ పనితనం తగ్గిపోయింది కాబట్టి. అండ్ ఇట్లా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకి లీడ్ చేసే ఇంకొక కారణం ఈ ఓవర్ ద కౌంటర్ మందులు తీసుకోవడం. అంటే ఈ నొప్పుల మందులు, మోకాళ్ళ నొప్పులకు కానీ జ్వరానికి కానీ ఈ నొప్పుల మందులు ఎక్కువగా వాడడం వల్ల ఈ మధ్య కాలంలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఎక్కువైపోయింది. దాంట్లో యాక్చువల్లీ 5 స్టేజెస్ ఉంటాయి. ఆ లాస్ట్ స్టేజెస్లో మాత్రమే డయాలసిస్ అవసరం. ఫస్ట్ 3 స్టేజీల్లో ఓన్లీ మందులతోనే ట్రీట్ చేయబడతారు. సో అది వచ్చినా కూడా ఎక్కువగా టెన్షన్ పడాల్సింది లేదు. కానీ బట్ దానికి తగిన జాగ్రత్తలు, దానికోసం డాక్టర్ని కలిసి నెల టెస్ట్లు, చెకప్లు చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఈ దీర్ఘకాలిక కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్గా హీమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలో నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనేది వచ్చి అది ఎముక గుజ్జులో నుంచి రక్తం ఫామ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది తక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు అండ్ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో స్పినచ్, పాలకూర అండ్ డేట్స్, ఇంకా నేరేడు పళ్ళు, యాపిల్ పండు ఇవన్నీ తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఐరన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ అప్పటికప్పుడు డెవలప్ అయ్యే కిడ్నీ సమస్యని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారనమాట. అంటే ఉన్నట్లుండి కంటి చుట్టూ వాపులు రావడం, కాళ్ళ వాపులు రావడం, యూరిన్ సడన్గా తక్కువైపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు మనం కిడ్నీ సమస్య వస్తుంది అనేది గుర్తుపట్టాలి. మోస్ట్ కామన్గా పేషెంట్కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం కంటి చుట్టూ వాపులు రావడం అండ్ దాని తర్వాత కాళ్ళ వాపులు రావడం. లేచిన వెంటనే కంటి చుట్టూ వాపులు వస్తున్నాయి అంటే మీ డాక్టర్ని త్వరితంగా కన్సల్ట్ అయ్యి ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేయించుకోవాలి. ఇది యూజువల్గా కిడ్నీ ప్రాబ్లంకి సంబంధించిన మ్యాటర్. అండ్ దీనికి కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా ఏంటంటే యాక్టివ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అండ్ రోజుకి 12 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అండ్ బీపీ, షుగర్ అండ్ ఒబెసిటీ ఉండి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బీపీ చెకప్ అండ్ షుగర్ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఈ వాపులు ఏదైనా ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ కిడ్నీ టెస్ట్లు ఒకసారి చేయించుకోవాలి. ఈ సూచనలన్నీ ఫాలో అవుతే కిడ్నీ అనేది చాలా హెల్దీగా అండ్ మనం కూడా ఫిట్గా ఉండడానికి యూజ్ అవుతుంది.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.